హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. ఈరోజు నేను టమాటా పచ్చిమిర్చి తోటి ఒక కర్రీ చేశాను. ఆ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది మా మమ్మీ రెసిపీ. ఇది టమాటాలు పచ్చిమిర్చి తొక్కేసి ఏంచే కర్రీ అంటుంది మా మమ్మీ అయితే. సో ఆ కర్రీ చేశాను. రోల్ ఉండాలి ఆ కర్రీ చేసుకోవడానికి. సో నాకు రోల్ లేదు తొక్కడానికి. సో నేనైతే కనుక మిక్సీలో వేసేస్తున్నాను. మిక్సీ రోల్ లేని వాళ్ళు ఇలా చేసేసుకోండి. సో మిక్సీలో నేను ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకొని, మన స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి. నేను ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకొని అట్లా ముక్కలుగా చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే రోల్ ఉన్నట్లయితే ఏం చేయాలి, ఫస్ట్ రోల్లో ఈ పచ్చిమిర్చిని సాల్ట్ని కచ్చా పచ్చాగా దంచాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి మిక్సీ చేసేసుకుంటా. మిక్సీ చేసుకోవాలి, రోల్ లేదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నా. మా మమ్మీ అయితే కనుక రోల్లో ఫస్ట్ ఈ 2 కచ్చపచ్చ దంచేసిద్ది పచ్చిమిర్చి. పేస్ట్ చేసి పక్కన పెట్టాను కదా. ఇప్పుడు ఒక 6 టమాటాలు తీసుకున్నాను. ఈ 6 టమాటాలని మంచిగా వాష్ చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రోల్లో చేసే వాళ్ళైతే కనుక ఈ టమాటా ముక్కల్ని దాంట్లో వేసి కచ్చాపచ్చాగా దంచేయాలి. పచ్చిమిర్చిని టమాటాలు సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకోవాలి. నేను రోల్ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నెక్స్ట్ చేసే ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసుకుంటున్నాను అనేది. చూడండి, మొత్తం ముక్కలుగా కట్ చేసాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తాను. సో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ 2 కొంచెం కొంచెం వేసుకుందాం. జీలకర్ర వేసాను, ఆవాలు కూడా కొంచెం వేసేసాను. ఈ 2 వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రోల్లో తొక్కించిన తర్వాత కూడా ఇప్పుడు చేసే ప్రాసెస్ అండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను టమాటా ముక్కలన్నిటినీ దీంట్లో వేసేస్తున్నాను. ఈ ప్యాన్లో రోల్లో గనక టమాటాలు పచ్చిమిర్చి దంచినట్లయితే గనక ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ ఆయిల్ పోపులో వేసేసేయడమే, మగ్గించుకోవడమే ప్రాసెస్ అయితే. సో నాకు రోలు లేదు కాబట్టి నేను ఫస్ట్ ఈ టమాటా ముక్కలన్నిటినీ వేసేసి బాగా మెత్తగా స్మాష్ చేసుకొని బాగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు నేను మూత పెట్టి మగ్గించుకుంటాను. టమాటా ముక్కలన్నీ వేసి ఒకసారి కలబెట్టేసాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. టమాటా ముక్కలని చాలా మూత పెట్టేసి చాలా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. అదే రోల్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. సో ఒక 4-5 రెబ్బలు అట్లాగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీలో చేసి పెట్టుకున్నాను కదా. సో ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. అదే రోల్ ఉండి చేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ టమాటాలు అక్కడే తొక్కేసుకోవచ్చు. కొంచెం చింతపండు కూడా అక్కడ తొక్కొచ్చు, లేకపోతే ఇప్పుడు డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలా కచ్చాపచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసాం కదా, అప్పుడు మొత్తం తెచ్చి దీంట్లో వేసేసుకోవడమే. బాగా స్మూత్గా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవడమే, అంతే, కర్రీ అయిపోతుంది. సో నేను మిక్సీలో చేసి పచ్చిమిర్చి పేస్ట్ ఇలా చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్లో నేను చేస్తున్నాను. ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిపోయేంత వరకు అలా మగ్గించుకొని బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు అలా నేను కలబెట్టేస్తూ స్మాష్ చేసుకుంటూ ఉంటున్నాను. సో అట్లా వేసాను కదా, మూత పెట్టేసుకొని బాగా 10 నుంచి 15 నిమిషాల వరకు అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టేసుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి టమాటాలన్నిటినీ. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తి ఉన్నా కానీ బాగా చిరిమేసేసుకోవచ్చు. సాఫ్ట్గా అయిపోతాయి కదా టమాటాలు, బాగా పేస్ట్ లాగా తయారైపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా తొక్కలుగా ఇప్పుడు ఇవి బాగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత కొంచెం తొక్కలుగా ఉన్నా పర్వాలేదు, కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అట్లా కలబెట్టేసుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటున్నాను. ఆ టమాటాలన్నీ బాగా మెత్తగా అయిపోయి గుజ్జుగా తయారైపోయే విధంగా అట్లా గెంటితోటి అలా అనేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగ మంచిగా పచ్చివాసన లేకుండా
మగ్గించుకోవాలి కర్రీ. అంతే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే. ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకుందాం కొంచెంసేపు, ఒక 5 minutes. చూడండి బాగా మగ్గిపోయింది కర్రీ అయితే. మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకుందాం. అంతే, ఆ రోలు ఉన్నట్టయితే కనుక చాలా ఈజీ అండి కర్రీ. పచ్చిమిర్చి, సాల్ట్ తగ్గించుకోవడం, టమాటాలు దంచేసుకోవడం, ఇక్కడికి వచ్చి ఆయిల్లో వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గిచ్చేసుకోవడం. అంతే, కర్రీ సింపుల్గా అయిపోతుంది. రోల్ లేకపోతే కనుక నాలాగా చేసుకోవాలి. అలాగ మొత్తం స్మాష్ చేసి మంచిగా అయిపోయింది. సో రెడీ అయిపోయింది కర్రీ, చాలా సింపుల్గా. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే అదిరిపోద్ది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఎలా వచ్చిందో. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. రోల్ ఉన్నంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా ఈ కర్రీ. సో మీకు కూడా మీ ఇంట్లో రోల్ ఉన్నట్టయితే ఇలా సింపుల్గా అటువైపు దంచేసుకొని ఇటువైపు చేసేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి వీడియోలు మళ్ళీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.